ఈవినింగ్ అయిందంటే చాలు గంట కొట్టినట్టు పిల్లలకి మాకు ఏదైనా తినాలి అనిపిస్తుంది. ఇంకెందుకు లేట్ మరి అని చెప్పేసి అమ్మ మెత్తటి చెక్కలు చేసుకుందాం అని అంది. సరేనని పిండి కలిపేసి ఇలా మెత్తటి చెక్కలు అనేది స్టార్ట్ చేసేసాము. ఏం లేదండి, మనకి తెలంగాణలో సర్వపిండి అలాగే తపాలా చెక్కలని ఆంధ్ర వైపు పిలుస్తారు కదా, వాటిని సేమ్ అదే పిండిని అదే ప్రాసెస్ని ఇలా చెక్కలుగా చేసి డీప్ ఫ్రై చేస్తాం అంతే. దీన్నే మా వైపు మెత్తటి చెక్కలు అంటారు. ఏం లేదండి, పొడి బియ్య పిండిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర అలాగే కొంచెం అల్లము, మీకు కావాలనుకుంటే పచ్చిశనగపప్పు లేదంటే పెసరపప్పుని కాస్త నానబెట్టి వేసుకోండి. నేనైతే పెసరపప్పుని వేశాను. పచ్చిశనగపప్పు నానటానికి ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి మేము అప్పటికప్పుడు చేసుకున్నాం కాబట్టి టైం పడుతుందని నేను ఇక్కడ పెసరపప్పు వేసి చేశాను. ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు తిన్నా బాగుంటాయి. ఇవి ఈరోజు అప్పటికప్పుడు తినే కన్నా 2 రోజుల దాకా కూడా చాలా బాగుంటాయండి. నెక్స్ట్ డేకి అయితే సాగుతూ అదొక స్వీట్నెస్తో చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలా చేస్తారా? ఒకవేళ చేస్తుంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీ వైపు వీటిని ఏమని పిలుస్తారు?